హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. మరిన్ని డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇక్కడ రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని తప్పనిసరిగా ట్యాప్ చేయండి. అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు డైలీ నోటిఫికేషన్స్ అనేవి మీ మొబైల్లో రావడం జరుగుతుంది. అండ్ మీరు డైలీ వాటిని చూసి మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ఏపీ ఈపీడీసీఎల్ అంటాము, ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్. ఓకే. సో దీనికి స్టార్టింగ్ డేట్ వచ్చి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 17/2/2019 నుంచి అప్లికేషన్స్ చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చి 5/3/2019. పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి 5/3/2019 అప్ టు 1 PM వరకు మీరు పేమెంట్స్ చేయవచ్చు. ఇక వేకెన్సీస్ విషయానికి వస్తే, సో వేకెన్సీస్ వచ్చి ఓసీ ఓపెన్ కేటగిరీ కింద 2 ఉన్నాయి, లోకల్ కేటగిరీ కింద 3 ఉన్నాయి. టోటల్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఓసీ ఉమెన్కి ఓపెన్లో ఏమీ లేవు, లోకల్ కేటగిరీ కింద 2 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓసీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఓపెన్లో 1 పోస్ట్ ఉంది, లోకల్లో రిజర్వ్ చేయబడలేదు. నెక్స్ట్ బీసీబీ ఉమెన్కి 1 పోస్ట్ ఉంది, బీసీసీ ఉమెన్కి 1 పోస్ట్ ఉంది, అది కూడా లోకల్లో ఉంది. నెక్స్ట్ బీసీడీ ఉమెన్కి ఓపెన్లో లేదు, లోకల్ కేటగిరీ కింద 1 పోస్ట్ ఉంది. బీసీఈ ఉమెన్కి లోకల్ కేటగిరీ కింద 1 పోస్ట్ ఉంది. ఎస్సీ ఓపెన్ కేటగిరీకి 1 పోస్టు, అలాగే లోకల్ కేటగిరీకి 1 పోస్ట్ ఉంది. ఎస్టీ ఉమెన్కి ఓపెన్ కింద 1 పోస్టు, లోకల్ కేటగిరీ కింద ఏమి రిజర్వ్ చేయబడలేదు. ఈ విధంగా మొత్తం పోస్టులలో ఓపెన్ కేటగిరీ కింద 6 పోస్టులు, లోకల్ కేటగిరీ కింద 9 పోస్టులు, టోటల్ పోస్టులు వచ్చి 15 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. పోస్ట్ నేమ్ వచ్చి అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్. ఇక ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 1/7/2018 నాటికి 42 సంవత్సరాలు మించని వాళ్ళు ఎవరైతే ఉంటారో జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ డేట్ నాటికి 1/7/2018 నాటికి 47 సంవత్సరాలు మించని వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 42+10 అంటే 52 సంవత్సరాలు మించని వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఏ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎవరైతే డిగ్రీ చేసుంటారో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కానీ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇక్కడ మనకి డిగ్రీ అంటే బీఈ బీటెక్ ఇతర కోర్సులు ఏవైతే ఉంటాయో డిగ్రీ లెవెల్లో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకునే అవకాశం అనేది ఉంది. ఓకే. సో నెక్స్ట్ ఫీజు విషయానికి వస్తే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారో వాళ్ళు 200 రూపాయల ఫీజు పే చేస్తే సరిపోతుంది. అండ్ అండర్డ్ కేటగిరీకి చెందిన వాళ్ళు 700 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే 100% ఎగ్జామ్ పైన బేస్ అయి ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు, దానిపైన 100% బేస్ అయ్యి మీ ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. మీకు ఆ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్కులు వచ్చాయనే దాన్ని బట్టి మీ ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. సో ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ రిటర్న్ ఎగ్జామినేషన్లో ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళని 1:2 రేషియోలో ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం అనేది జరుగుతుంది. ఓకే. సో ది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి ఓసీ వాళ్ళకి 40% రావాలి, బీసీ వాళ్ళకి 35%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% రావాలి. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ మార్క్స్ వస్తే మీకు మీరు మెరిట్ లిస్ట్లో ఉంటారో లేదో అనేది చెప్పలేము. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. సో ఇంటర్వ్యూకి వచ్చి 1:2 రేషియోలో పిలవడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్లోనే మనకి సిలబస్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చివరిలో ఇచ్చారు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి ఓన్లీ విశాఖపట్నంలోని వివిధ లొకేషన్స్లో ఉంటాయి. విశాఖపట్నంలో వివిధ లొకేషన్స్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఇక టర్మ్స్ కండిషన్స్ విషయానికి వస్తే పే స్కేల్ వచ్చి స్టార్టింగ్లో 60,155 రూపాయలుగా ఉంటుంది. ఇతర టీఏ డిఏ ఇవన్నీ కూడా మీకు శాలరీస్గా ఇవ్వడం జరుగుతుంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందంటే ఏపీ ఈపీడీసీఎల్ ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పరిధిలోనే మీకు పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు జాయిన్ అయ్యే ముందు తప్పనిసరిగా నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ పైన అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది.
అది ఎందుకంటే మీ ప్రొబేషన్ అయిన తర్వాత 5 ఇయర్స్ మీరు తప్పనిసరిగా ఈ ఏపీ, ఈపీడీసీఎల్‌లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు టర్మినేట్ అవ్వాలి అనుకుంటే మీరు తప్పనిసరిగా 1,20,000 ఈ అమౌంట్ ఏదైతే ఉందో దీన్ని కట్టి తర్వాత మీరు టర్మినేట్ అనేది అవ్వవచ్చు. 5 సంవత్సరాల లోపు వెళ్ళాలి అనుకుంటే. ఓకే. అందుకోసం వాళ్ళు ఈ బాండ్ అనేది రాసుకోవడం జరుగుతుంది. ఎలా అప్లై చేసుకోవాలనేది మామూలుగా అందరికీ తెలిసిందే. సో, అన్ని ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఏ విధంగా చేస్తామో అలా చేసుకోవాలి. ఫస్ట్ ఫీజు పే చేయాలి. తర్వాత మీ ఫీజ్ పేమెంట్ స్టేటస్ తెలుసుకోవాలి. సక్సెస్ అయిందా? ఫెయిల్యూర్ అయిందా అని. సో, సక్సెస్ అయితే నెక్స్ట్ మీరు ఫిల్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేసి ఆహ్, నా అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. తర్వాత మీ అప్లికేషన్‌ని ప్రింట్ తీసుకోవాలి. సో, పేమెంట్ వచ్చి మీరు ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చేసుకునే అవకాశం అనేది ఉంది. ఓన్లీ ఆన్‌లైన్ అప్లికేషన్స్ మాత్రమే పంపించాలి. ఆఫ్‌లైన్ అప్లికేషన్స్ పంపించడానికి అవకాశం అనేది లేదు. ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికొస్తే ఆన్‌లైన్ అప్లికేషన్స్ అండ్ ఫీజ్ పేమెంట్ వచ్చి మనకి 17/2/2019 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చి మీరు అప్లై చేసుకోవడానికి 5/3/2019 అప్ టు 1 పీఎం వరకు మాత్రమే అవకాశం అనేది కల్పిస్తున్నారు. నెక్స్ట్ సబ్మిట్ చేసుకోవడానికి మీ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 5/3/2019 అప్ టు 7 పీఎం వరకు మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయవచ్చు. ఓకే. సో, ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. లోకల్ అన్నాం మనం ఫస్ట్‌లో వేకెన్సీస్ తెలుసుకునేటప్పుడు అసలు ఈ లోకల్ అంటే ఎవరు అని. సో, ఎవరైతే ఈపీడీసీఎల్ పరిధిలోకి వస్తారో అంటే డిస్కమ్ పరిధిలోకి వస్తారో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్ అలాగే రాజమహేంద్రవరం ఈస్ట్ గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరము, అలాగే ఏలూరు వెస్ట్ గోదావరి జిల్లాలోని ఏలూరు ఇవి మనకి లోకల్ ఏరియాస్ కిందకి రావడం జరుగుతుంది. మిగిలిన అన్నీ కూడా నాన్ లోకల్ కిందకే రావడం జరుగుతుంది. ఓకే. సో, లోకల్ క్యాండిడేట్స్‌కి లోకల్‌లో రిజర్వేషన్స్ ఉంటాయి. నాన్ లోకల్ వాళ్ళకి ఓన్లీ ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులకు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి అనెక్సరీ 1లో మనకి సిలబస్ ఫర్ ద కాంపిటేటివ్ టెస్ట్ అని మొత్తం సిలబస్ అనేది ఇచ్చారు. మీరు ఈ సిలబస్‌ని చూసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకు సిలబస్ లింక్‌ని ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.